అవును సార్. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేసినా కూడా ఇరాన్ ఇంత స్ట్రాంగ్‌గా ఎలా ఉండగలిగింది? అంటే ఇన్ని రోజులు యుద్ధం చేసినా కూడా ఎందుకు ఇరాన్ కుప్పకూలలేదు? ఇరాన్‌కు ఉన్నటువంటి బలమమ్మ దాని టెర్రెయినే దాని బలం. అంటే ఎట్లయితే టెర్రెయిన్ అంటే వాటి యొక్క కొండలు, కోనలు, లోయలు ఎక్కడ కూడా ప్లెయిన్‌గా ఉండదు ఇరాన్. మన ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా ఆ పరిస్థితి ఉంటుంది. కనుక ఈ ఆఫ్ఘనిస్తాన్ ఈ కొండలు, కోనలే ఇరాన్ వరకు కొనసాగుతాయి. అందుకే 20 ఏళ్లైనా అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ఏం చేయగలిగింది? ఏం చేయలేక వదిలేసి వెళ్ళిపోయింది. అంటే ఈ టెర్రెయిన్‌లో, ఆ వాతావరణంలో, ఆ కొండల్లో, కోనల్లో ఈ అమెరికా సైన్యం నిలబడలేదు. ఇక్కడ గూడా అందుకే అమెరికా ఎక్కడ సాహసం చేయలేదు. ఆహ్, ఇరాన్ లోపలికి ప్రవేశించడానికి. బయట నుంచే దాడులు చేసింది తప్పితే తాను ఎంటర్ కాలేదక్కడికి. ఇప్పటికి గూడా ఎంటర్ కావడం చాలా కష్టం అక్కడ. ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన అవమానమే అక్కడ గూడా జరుగుతుంది. ఆ భయంతోనే బహుశా అక్కడ ఎంటర్ కాలేదు. అదే దాని బలము. రెండవది మిస్సైల్స్ తరిగిపోలేనన్ని మిసైల్స్ ఉన్నాయి ఇరాన్ దగ్గర. దాంతోటి అది కాస్తో కూస్తో దాడులు అవి చేస్తుంది. డ్రోన్ దాడులు కూడా చక్కగా చేయగలిగింది. పైనుంచి ఇంటర్నల్‌గా రష్యా అండ్ చైనా గట్టి మద్దతుంది. ఆర్మ్స్ సప్లై జరుగుతూనే ఉంది ఇప్పటికి కూడా. కనుక ఆర్థికంగా కాస్త చిన్నాభిన్నమైనా కూడా ఆహ్, ఐఆర్‌జీసీ ఏదైతే ఆర్మీ తనకుందో, ఈ ఆర్మీ తనకు బలం. అయతుల్లా ఇచ్చినటువంటి ఖమైనీ ఇచ్చినటువంటి మొదటి వరం ఏంటి అంటే ఐఆర్‌జీసీ. కనుక ఈ ఈ సైన్యం ఉన్నంత కాలం వాళ్ళకు ఆ ధైర్యం ఉంటుంది. అలాగే మిసైల్స్ వాళ్ళ ధైర్యం. సో ఇవి దానికున్నటువంటి ఇది. అన్నిటికన్నా వాళ్ళ కల్చరే వాళ్ళకు సాహసం. వాళ్ళ సంస్కృతి ఇది చాలా పురాతనమైనటువంటి కల్చర్ వాళ్ళది. అది వాళ్ళని నడిపింది. ఎందుకంటే ఆత్మాభిమానమే వాళ్ళకి చాలా ముఖ్యం. అందుకే భయపడరు ఎప్పుడు కూడా. ఆత్మాభిమానం కోసం ప్రాణమిచ్చే సైన్యం అక్కడ ఉంది గనక ఇంత పెద్ద అమెరికా తోటి సూపర్ పవర్ అనే అంటాం. ఇజ్రాయెల్ చిన్న దేశం కాదు. సైనిక శక్తి కలిగినటువంటి ఇజ్రాయెల్, తర్వాత సూపర్ పవర్ అనే అమెరికా ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి యుద్ధం ఇది. అయినా ఇరాన్ నిలబడ్డది. ఇరాన్ చాలా తెలివిగా యుద్ధం చేసింది. చాలా దూరం ఉన్న అమెరికా పైన ఇరాన్ యుద్ధం చేయలేదు. ఎందుకంటే అంత గొప్ప మిసైల్స్ దాని దగ్గర లేవు. అందుకే చేసిన పనేంటి అంటే అక్కడ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల పైన విపరీతమైన దాడులు చేసింది. అందుకే సౌదీ అరేబియా ఇవన్నీ కంట్రీస్ అన్ని కూడా వణికిపోయాయి ఒక దెబ్బకు. ఇవన్నీ కూడా అలా భయపెట్టగలిగింది ఒక దశలో ఇరాన్. సో అదే దాని బలం అని నేను అనుకుంటున్నాను. అయతుల్లా ఖమైనీ ఇచ్చినటువంటి ధైర్యం, ఆయన పోయినా కూడా ఆయన యొక్క ఆర్మీ అది ఇంకా సాహసంతో ఫైట్ చేస్తా ఉంది. నేను ఆ విధంగా చూస్తున్నానమ్మా ఇది. యెస్ సార్. సో అమెరికా ఇరాన్ యుద్ధం ప్రపంచ చమురు మార్కెట్లని ఎంతవరకు కుదిపేసింది ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో? ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయం హర్ముజ్ జలసంధి అనేది ప్రపంచానికి ఒక 20-25% చమురు అక్కడి నుంచి రావాల్సిందే. కనుక ఈ 25% మనకు ఆగిపోయినప్పుడు, ఆయిల్ సప్లై ఆగిపోయినప్పుడు ప్రపంచం నిజంగానే స్తంభించిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. అసలు మనకు తెలియలేదు గానీ, మనం చక్కగా మేనేజ్ చేసుకున్నాం కానీ, ప్రపంచం అంతా కూడా ఇంక్లూడింగ్ అమెరికా. అమెరికా కూడా ఆయిల్ ధరలు పెరిగిపోయినాయి. పెట్రోల్ అమెరికాలో పెరిగిపోయింది. 50% పెరిగింది. 40% పెరిగింది. అనేక దేశాల్లో 50కి తక్కువ కాకుండా చమురు ధరలు పెరిగిపోయినాయి. అంటే ఇప్పుడు మన దగ్గర ₹100 ఉంటే అన్ని దేశాల్లో కూడా 100 ఉంటే ₹150 పెరిగింది. మన దగ్గర అంత పెరగలేదు. మనం మేనేజ్ చేసుకోగలిగినాం. మన దగ్గర ఎల్‌పీజీ కొంతకాలం సమస్య వచ్చింది కానీ ఎల్‌పీజీ సప్లై కూడా యథావిధిగా. కానీ వరల్డ్ వైడ్‌గా కూడా ధరలు పెరిగిపోయినాయి విపరీతంగా. దాంతో సప్లైస్ ఆగిపోయినాయి. సప్లై చైన్స్ ఆగిపోయినాయి. అనేక వస్తువుల రవాణా ఆగిపోయింది. ఎందుకంటే షిప్‌లు ఆగిపోయినాయి. సో ఆ విధంగా ఓ రకంగా చెప్పాలంటే ఆర్థిక స్తంభన ఏర్పడింది ఇప్పటికే. మొన్నటి శాంతి చర్చల కారణంగా కొంత ఈజ్ అయింది మళ్ళా. మళ్ళా నిన్నటి నుంచి యథావిధిగా మన మార్కెట్ నిన్నటికి నిన్న ఒక్క రోజులోనే 1700 పాయింట్స్ పడిపోయింది ఒక దెబ్బ. అంటే లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయినాయి భారత్‌లోనే. మిగతా దేశాల్లో ఇంకెంత ప్రభావం ఉంది అనేది మనం ఊహించలేం. కనుక ఇది సాధారణమైన యుద్ధం ఏం కాదు. ఇది కేవలము
ఇరాన్ అమెరికా యుద్ధం మాత్రమే అనుకుంటే చాలా పొరపాటు. మేజర్గా ఇజ్రాయిల్ను పక్కకు పెట్టి శాంతి చర్చలు చేయడం అనేది ఆ రోజే కీడు శంకించింది. నేను అప్పుడు కూడా ఒక డిబేట్లో నేను చెప్పాను, ఇది ఇన్కంప్లీట్, ఇది కంప్లీట్ కానే కాదు. ఎందుకంటే ఇజ్రాయిల్ అక్కడ లెబనాన్ పైన వీటిపైన దాడులు చేస్తానే ఉంది. హిజ్బుల్లాను కంప్లీట్గా ఫినిష్ చేయండి ఇజ్రాయిల్ ఆగదు. ట్రంప్ అడిగితే కూడా నో అని చెప్పేశాడు నెతన్యాహు ట్రంప్ మధ్యన విభేదాలు వచ్చాయి. గట్టిగా పబ్లిక్ గానే మీడియా ద్వారా మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు. కనుక యుద్ధం చేసింది ఎవరు? అమెరికా చేసింది. కానీ ఎవరి కోసం చేసింది? ఇజ్రాయెల్ కోసం చేసింది. కనుక ఇజ్రాయెల్ అమెరికాతో కలిసి ఖమైనీని మొదటి దెబ్బకే ఫిబ్రవరి 28 రోజు ఖమైనీ హత్యతో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఖమైనీతో పాటు ఇంకొక 60 మంది సైనికాధికారులను చంపేసి అలా యుద్ధం ప్రారంభమైంది. కానీ అమెరికా చేసిన యుద్ధము ఇజ్రాయెల్ కోసం ప్రారంభించింది. కానీ ఇజ్రాయెల్ని యుద్ధం ఆపమంటే ఇజ్రాయెల్ ఆపలేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ యొక్క చావు బతుకుల సమస్య. ఎంతవరకైతే హూతీలు లేకపోతే హిజ్బుల్లాలు హమాస్లు ఈ 3 టెర్రర్ సెంటర్స్ ఫినిష్ కావో అంతవరకు ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగిస్తుంది. ఇవన్నిటిని ప్రేరేపిస్తున్నది ఎవరు? ఇరాన్. కనుక ఇరాన్ చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఈ టెర్రర్ స్థావరాలను క్లోజ్ చేయాలి. అది చేసుకోవడం లేదు. వీటన్నిటికీ మూలం, యుద్ధానికి మూలం ఇరానే మళ్ళా. ఎందుకంటే తాను ఇస్లామిక్ కంట్రీస్ కు బాస్ అని అనిపించుకోవాలనుకుంటుంది. షియా కంట్రీసే ఇస్లాంకు బాస్ అని చెప్పాలని ఉంది. కనుక తన యొక్క ఆధిపత్య పోరు ఇదంతా కూడా. అందుకే ఈరోజు ఇరాన్ కనుక మటాష్ అయిపోతే దాని కారణం ఇరానే, ఇంకెవరో కాదు. ఖమేనీ చేసినటువంటి ఇదంతా కూడా ఏంది అంటే ఇది ఇజ్రాయెల్ అందరూ అనుకుంటాం. కానీ ఇజ్రాయెల్ ఒకవేళ ఇరాన్ కంప్లీట్ చేయకపోతే, ఫినిష్ చేయకపోతే అసలు ఇజ్రాయెల్ బ్రతకదు ఈ భూమి పైన. ఇప్పుడు అణ్వాయుధాలు ఆపాలని, వాటి పరిశోధన ఆపాలని ఇవన్నీ డిమాండ్ చేస్తున్నారు. ఇరాన్ అణ్వాయుధం కనుక మొదటి అణ్వాయుధము ఇరాన్ ఎవరిపైన వేస్తుంది అంటే ఇజ్రాయెల్ పైన వేస్తుంది. కనుక ఆ ఆయుధం చేతిలోకి వచ్చిన మరుక్షణము ఈ పటం పైన, గ్లోబల్ పటం పైన ఇజ్రాయెల్ ఉండదు. కనుక ఇజ్రాయెల్ బ్రతికుండాలంటే ఈ యుద్ధం కొనసాగాల్సిందే. అయితే ఇరాన్ అన్నా నాశనం కావాలి, అయితే ఇజ్రాయెల్ అన్నా నాశనం కావాలి. ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రారంభమైన యుద్ధం నేను అనుకుంటాను ఎండ్ రిజల్ట్ ఇస్తుంది, ఏదో ఒకటి అవుతుంది. కాకపోతే కుదరదు, ఇది కంటిన్యూ చేయలేము యుద్ధం అనేది. కనుక సగం యుద్ధం చేయడం వల్ల అమెరికా మరింత నష్టమే అయింది కానీ లాభం కాలేదు. చేయాల్సిన యుద్ధం కంప్లీట్ చేయాల్సింది లేదు, కంప్లీట్గా ఆపాల్సింది. ఇరాన్ డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చాల్సింది.